హైదరాబాద్ లో ఆరిజిన్ యాజమాన్యం పేరుతో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు ఏకంగా గిరిజన మహిళలను ఇతర రాష్ట్రాలకు విక్రయించిన ఘటనలో నిందితులంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ భవన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయం, మహిళా కమిషన్ వద్ద పోస్టర్లు అంటించారు. పేద దళిత గిరిజన మహిళలను హింసిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆయన అనుచరులకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో వెలిసినటువంటి ఫ్లెక్సీలు అయితే బెల్లంపల్లి సోషల్ మీడియాలో అయితే కలకలం అయితే రేపుతున్నాయి. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గిరిజన మహిళ మిస్సింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారంటూ ఇటు ఆరిజిన్ డైరీ యాజమాన్యం పేరుతో పాటు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పేరుతో అయితే ఇటు తెలంగాణ భవన్ కి ఎదురుగా ఇటు మహిళా కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయం ముందైతే ఇటు ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ ఫ్లెక్సీలోనైతే ఒకటే విన్నపాలు అయితే విన్నవించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్, మీ పార్టీ ముసుగులో జరుగుతున్న అరాచకాలను ఆపి గిరిజన మహిళలకు అండగా ఉండాలి. అంతేకాకుండా చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే చిన్నయ్యతో పాటు మానవ అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్న పార్టీ నాయకులను సస్పెండ్ చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అయితే జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో మనం చూసాం, ఇటు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి ఆర్జిన్ డైరీ వ్యవహారం అయితే గల్లీ నుంచి ఢిల్లీ దాకానైతే పూర్తిగా ఈ ఎన్నికల ముందైతే ఆరోపణలతోటైతే ఇటు అనేక సార్లు అయితే ఇటు ఆర్జిన్ డైరీ యాజమాన్యంతో పాటు షెడ్యూల్తో పాటు మరోవైపు నారాయణ అయిన వ్యక్తి అయితే వీళ్ళైతే పూర్తిగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన సందర్భాలు అయితే చూసాం. అయితే దాదాపుగా కొద్ది రోజుల పాటు పూర్తిగా ఈ వివాదం సద్దుమణిగింది అనుకున్న సమయంలో ఇప్పుడు ఏదైతే మహిళల అక్రమ రవాణా కేసులో చిన్నయ్యకు సంబంధించినటువంటి అనుచర వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు, ఇటు గిరిజన మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారు. ఖచ్చితంగా అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫ్లెక్సీలు అయితే మరొకసారి అయితే కలకలం రేపుతున్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేస్తూ కూడా కొంతమంది వ్యక్తులైతే మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సంఘటనలు అయితే ఉన్నాయి. గతంలో ఈ ఘటనకు సంబంధించి కేసులు నమోదవగా దాదాపుగా కొద్ది నెలల తర్వాత మళ్ళీ అటువంటి కేసులు ఇప్పుడు నమోదయ్యాయి. ఇప్పటికే ఆ ఘటనకు సంబంధించి కూడా 10 మంది వ్యక్తులను అయితే పోలీసులు అయితే అరెస్టు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లో వెలిసినటువంటి వ్యక్తులు అయితే ఫ్లెక్సీలతోటి పూర్తిగా కలకలం అయితే రేపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి మాజీ సీఎం కేసీఆర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ రకంగా ఈ ఫ్లెక్సీలకు స్పందిస్తారో చూడాలి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.